కాలుష్య కోరల నుంచి నగరాన్ని విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫ్యాక్టరీల తరలింపు ప్రక్రియ సందిగ్ధంగా మారింది. ప్రభుత్వ నిర్ణయం ఇప్పట్లో అమల్లోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఓవైపు కాలుష్యంతో బతుకులు ఆగమవుతున్నాయంటూ నగరవాసులు ఆవేదన చెందుతున్నా సిటీ దాటితే మాకేంటి లాభం అంటూ కండిషన్లు పెట్టి కూర్చున్నారు ఫ్యాక్టరీ ఓనర్లు. హైదరాబాద్ లో పరిశ్రమల కారణంగా కాలుష్యం నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెడ్ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికీ ఆ నిర్ణయం అమలు కాకపోగా ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. పరిశ్రమలను తరలించాలంటే మా కండిషన్లకు ఓకే చెప్పాల్సిందే అంటూ నిర్వాహకులు డిమాండ్ చేయటమే అందుకు కారణం. 10 ఏళ్ల క్రితం 1700కు పైగా రెడ్ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల తరలింపునకు కార్యాచరణ సిద్ధం చేశారు. 2016 వరకు 1545 ఫార్మా, రసాయన ఉత్పత్తుల పరిశ్రమలను గుర్తించారు. వాటిలో 385 పరిశ్రమలను మాత్రమే తరలించారు. 5 ఏళ్లలో అనుమతులు లేకుండానే అనేక కాలుష్యకారక పరిశ్రమలు కాటేదాన్, నాచారం, జీడిమెట్ల ప్రాంతాల్లో వెలిశాయి. ఈ పరిశ్రమలన్నింటినీ తరలించాలని అధికారులు సూచించగా నిర్వాహకులు ససేమిరా అంటున్నారు. ఇక్కడ నుంచి పరిశ్రమలు తరలిస్తే 50% వరకు నష్టాలు వస్తాయని, వాటిని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు తరలించడానికి వారు కొన్ని షరతులు కూడా పెట్టడం ఇబ్బందికరంగా మారింది. తమకు నగరంలోని అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పరిశ్రమలను తరలించాల్సి వస్తే భూమి కేటాయించడం కూడా పెద్ద సమస్యగానే మారింది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను తరలించాల్సి వస్తే 10,000 ఎకరాలు అవసరమని అప్పట్లో నిర్ణయించారు. వంట నూనెల పరిశ్రమల కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో 200 ఎకరాలు, ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమల కోసం వికారాబాద్ జిల్లా రాకంచర్లలో టీఎస్ఐఐసి భూములను కేటాయించారు. కానీ ఫ్యాక్టరీల నిర్వాహకులు మౌలిక వసతులు లేవని ఆసక్తి చూపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 250కి పైగా బల్క్ డ్రగ్ యూనిట్లు ఉండగా వాటిలో సగానికంటే ఎక్కువ ఓఆర్ఆర్ లోపలే ఉన్నాయి. పర్యావరణ అనుమతులు తీసుకుని ముచ్చట్ల వద్ద ఫార్మాసిటీకి వీటిని తరలించాలని భావించారు. తాజాగా కొలువుదీరిన ప్రభుత్వం ఔషధ నగరిని రద్దు చేయడంతో తరలింపు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇదిలా ఉంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి తరలించకుండా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారబోస్తున్న కాలుష్యకారక పరిశ్రమలపై పీసీబీకి లెక్కలేనన్ని ఫిర్యాదులు అందాయి. ఇప్పటివరకు 83 పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. మరో 132 పరిశ్రమలపై వచ్చిన ఫిర్యాదులపై టాస్క్ ఫోర్స్ బృందం విచారించి కన్సెంట్ ఫర్ ఆపరేషన్, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనల ప్రకారం నియంత్రణ చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేస్తూ గడువు విధించింది. ఈ కాలుష్యకారక పరిశ్రమల వల్ల పారిశ్రామిక వాడలకు సమీపంలోని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. తమ ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొల్యూట్ అయ్యిందని, తాగునీటి పైపుల లీకేజీ కారణంగా కాలుష్యం అవుతుందని వాపోతున్నారు. సార్, ఇక్కడ సుభాష్ నగర్ ఏరియాలో జీడిమెట్ల దగ్గర మనకి కెమికల్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్యాక్టరీస్ లో నుంచి కెమికల్స్ రిలీజ్ చేస్తున్నారు. అది డైరెక్ట్ గా కంపెనీలో నుంచి బయటకు వచ్చి భూమిలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మేము బోర్ వేసినా, మంచినీళ్ళు పట్టుకున్నా కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వాటర్ మొత్తం కెమికల్ అయిపోతుంది. అందులో కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అందులో చాలా రకాల కెమికల్స్ కలుస్తున్నాయి. అది తాగిన తర్వాత చాలా మందికి చాలా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. అదే కాకుండా నైట్ టైమ్స్ లో ఇక్కడ చాలా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి. అందులో నుంచి చాలా రకమైన కెమికల్స్ రిలీజ్ చేస్తున్నారు స్మోక్ లో. సో దానివల్ల కూడా స్మెల్ అనేది, ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో వాటర్ అండ్ ఎయిర్ అనేది జీడిమెట్లలో చాలా పెద్ద ప్రాబ్లం సార్. ఈ వాటర్ బోర్లు కలుషితం అయిపోయి దానివల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ దగ్గు వచ్చి, ఆయాసం వచ్చి, ఈ కెమికల్ వల్ల అది కాక ఇంతకుముందు లేకుండే మళ్ళీ ఈ మధ్య 1 month నుంచి ఈ పొల్యూషన్ వదులుతున్నారు. ఈ కెమికల్ ఈ స్మెల్ ఘోరంగా వస్తుంది. ఈ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా. దానివల్ల ఈ వాటర్ వల్ల కూడా ఈ మంజరాలో కలిసిపోతుంది. అది కాక చాలా ఇబ్బందిగా ఉంది. సాధ్యమైనంత తొందరగా పరిశ్రమల తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రజలు కోరుతుండగా పరిశ్రమల నిర్వాహకులు కండిషన్లు పెట్టడంతో ఎటూ తేల్చలేని పరిస్థితి నెలకొంది.